అంతర్వేది నారసింహుడి కళ్యాణ మహోత్సవానికి వేళయింది. ఈ రోజు రాత్రి 1:56 సుముహూర్త సమయంలో రోహిణి నక్షత్రయుక్త వృశ్చిక లగ్న పుష్కరాంశమందు స్వామివారి వార్షిక తిరు కళ్యాణ మహోత్సవం కనుల పండుగ జరగనుంది. దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవాలకు ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. విద్యుత్ దీపాలంకరణలతో భారీ సెట్టింగ్లతో ఆలయ ప్రాంగణం కన్నుల విందు చేస్తుంది. జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్, ఎస్పీ రాహుల్ మీనా ఆధ్వర్యంలో పకడ్బందీగా ఏర్పాట్లను పూర్తి చేశారు. దాదాపు 1400 మంది పోలీస్ సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కళ్యాణ మహోత్సవాల సందర్భంగా పలు చోట్ల ప్రత్యేకంగా రోడ్లు నిర్మించారు. ఎక్కడికి అక్కడ భక్తులకు త్రాగునీరు అందుబాటులో ఉంచారు. 65 అన్నదాన సత్రాల సహాయంతో భోజన ఏర్పాట్లు చేశారు. స్వామివారి మాడ వీధులన్నీ శుభ్రంగా ఉంచడం కోసం 500 మంది పారిశుద్ధ్య కార్మికులను నియమించారు. ఆలయ ప్రాంగణాన్ని సీసీ కెమెరాల నిఘా నేత్రంలో ఉంచారు. స్వామివారి కళ్యాణానికి రాష్ట్రం నలుమూలల నుంచి భారీగా భక్తులు రానుండడంతో ఆర్టీసీ కూడా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. శక్తివంతుడు స్వయంభూంగా ఉద్భవించిన స్వామి ఇక్కడ కృతయుగంలో రత్న విలోచనుడైన రాక్షస సంహారం కోసం వశిష్ఠ మహర్షి వారు ప్రార్థించగా వారు ప్రార్థన పూర్వకంగా ఇక్కడ స్వామి ప్రత్యక్షమై రాక్షస సంహారం జరిపించిన తరువాత అంతర్ధానం అవుతూ ఏమి కావాలో కోరుకోమనగా ప్రతినిత్యం కూడా అర్చనారూపంగాను శాంత స్వరూపంగా కావాలని చెప్పి వశిష్ఠ మహర్షి వారు తూర్పు ముఖంగా ప్రార్థిస్తే వారికి అభిముఖంగా ఇక్కడ స్వామి వెలవడం వల్ల స్వామి ఇక్కడ విశేషంగా పశ్చిమ ముఖంగా ఉంటారు. మనకు విష్ణాలయాలన్నీ కూడా ఎక్కువగా తూర్పు ఉత్తర ముఖాలు ఉంటారండి. ఇక్కడ స్వామి మాత్రం పశ్చిమ ముఖంగా ఉంటారు. ఇక్కడ మరొక విశేషం, ప్రతినిత్యం కూడా స్వామికి ఉదయం 5:30 గంటలకు స్వామి యొక్క నిద్రూపానికి భక్తుల కొరకు పంచామృత అభిషేకం విశేషంగా జరుగుతుంది. ఈ అభిషేకం జరిగినంతసేపు మాత్రం స్వామివారి యొక్క నిద్రోప దర్శనం మనకి భక్తులకు భాగ్యం కలుగుతుంది. తదుపరి స్వామివారికి స్వర్ణ కవచాలంకారంతో అలంకార రూపంలో ఉంటారు. ఇక్కడ శ్రీకాకుళం జిల్లాలోని శ్రీకూర్మం యొక్క 2 విష్ణు క్షేత్రాల్లోనే మనకి యావత్ దక్షిణ భారతదేశంలోనే ప్రతిరోజు కూడా స్వామి యొక్క నిద్రూపానికి పంచామృత అభిషేకాలండి. మిగతా చోట్ల మనకి విష్ణాలయాలు అన్ని చోట్ల కూడా మనకి సంక్రమణాలు, పర్వదినాలు, ఏకాదశి తిథుల్లో శాలిగ్రామాలకి మాత్రమే చేస్తూ ఉంటారు. ఇదంతా కూడా కృతయుగం అండి. త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తి వారు రావణాసుర సంహానానంతరం బ్రహ్మహత్య దోష నివారణార్థం 1,000 శివలింగాలు ప్రతిష్ఠ చేసుకుంటూ వస్తూ తీర ప్రాంతానికి వచ్చి ఇక్కడ స్వామివారి ఆలయంలో పూజాది కార్యక్రమాలు నిర్వర్తించినట్లుగా బ్రహ్మ పురాణంలోని గౌతమి మహత్య గ్రంథాల ఆధారాలు చెప్పబడుతున్నాయండి. అలాగే ద్వాపర యుగంలో అర్జునుడు తీర్థయాత్రలు చేస్తూ ఇక్కడికి వచ్చి స్వామిని సేవించినట్లుగా కూడా ఆధారాలు చెప్పబడుతున్నాయి. కలియుగం వచ్చేసరికి ఇదంతా కూడా అడవి పుట్టలుగా ఉండగా మందపాటి కేశవదాస్ అనే యాదవ భక్తుడు ఇక్కడ స్వామిని మొదటగా గుర్తించి పూజాది కార్యక్రమాలు ఏర్పాటు చేయగా తీర్థయాత్రల పేరిట పెద్దాపురం మహారాజులు, రెడ్డి ప్రభువులు వారికి బృందంతో వచ్చి ఇక్కడ స్వామిని దర్శించుకుని ఆలయ స్థితిగతులు తెలుసుకుని వారికి ఉన్న రాజ్యంలోని అడవుల్లోంచి మానులు తీసుకువచ్చి కర్రతోట కాయలు నిర్మింపజేసేటండి. అది కొంతకాలానికి శిథిలమైపోతే 1745 శాలివాహన శకం అనగా ప్రస్తుతం మన ఇంగ్లీష్ సంవత్సరంలో తీసుకుంటే 1823 ప్రాంతం నాటికి కొపనాథ కృష్ణమ్మ గారు అని చెప్పేసి అగ్నికుల క్షత్రియులు ఇప్పుడు ఆలయ మండప విమాన ప్రాకార గోపురాలను కూడా శిలాతో నిర్మించినట్టుగా ఆలయంలో ఒక పురాతన శిలాశాస్త్రం ద్వారా తెలియజేయబడుతోంది. బుధవారం రాత్రి 1:56 రోహిణి నక్షత్ర కింద వృశ్చిక పుక్షాంశ మంది స్వామివారి యొక్క వార్షిక తిరు కళ్యాణోత్సవాలు ఆలయ ప్రాంగణంలో బహిరంగ కళ్యాణ మండపంలో లక్షలాది మంది సమక్షంలో నిర్వహించడం ఆలయ అర్చక వేద పండితుల సంసిద్ధులు ఉన్నామండి. అలాగే 29/1/2026 సోమవారం గురువారం మధ్యాహ్నం 2:05 గ్రామంలో గల మాడవీధుల్లో స్వామివారి యొక్క కళ్యాణ రథోత్సవం కూడా అత్యంత వైభవంగా లక్షలాది మంది భక్తుల సమక్షం జరుగుతుంది. ఈ యొక్క 2 రోజుల కార్యక్రమాలకు విశేషంగా 4 లక్షల మంది భక్తులు హాజరవుతున్న ప్రభుత్వం వారు, దేవాదాయ శాఖ వారు అంచనా వేసి భక్తుల దగ్గర విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే 1/2/2026 మాఘ పౌర్ణమి సందర్భంగా ఆదివారం నాడు భక్తుల సమక్షంలో ఉదయం 8 గంటలకు ఆలయంలో అత్యంత అరుదైన పురాతన విగ్రహం షోడశ బాహులు, షోడశ ఆయుధాలు అనగా 16 చేతులు 16 ఆయుధాలతో ఉన్నటువంటి సుదర్శన పెరుమాళ యొక్క విగ్రహాన్ని స్వామివారికి భక్తులు శిరస్సు మీద ఉంచి సముద్ర స్నానం చేయిస్తారు. దీన్ని అవప్రదోత్సవ కార్యక్రమం కూడా వైదికంగా అంటారు. అది ఈ యొక్క కార్యక్రమాలు స్వామివారి కళ్యాణోత్సవ పరిసమాప్తం అవుతాయి. అలాగే 2/2/26 సోమవారం సాయంకాలం ఆలయ ప్రాంగణం వద్ద గల కోలేరు నందు కూడా స్వామివారి తెప్పోత్సవం అత్యంత వైభవంగా జరగబడుతుంది.